నమస్తే వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ కొరేముల గ్రామ పంచాయతీ పరిధి లక్ష్మీనగర్ కాలనీ జమాలుద్దీన్ లేఅవుట్లో సర్వే నెంబర్ 747, 757లో ప్లాట్ నెంబర్ 5Aలో 443 గజాల స్థలాన్ని భానుత బుజ్జి అను నేను గత 15 సంవత్సరాల క్రితం కొనుగోలు చేశాను. న్యాయం పరంగా కొనుగోలు చేసిన మా ప్లాట్కు ప్రభుత్వ పరంగా ఇంటి నిర్మాణానికి అనుమతులు తీసుకున్నాం. హౌస్ నెంబర్ 6/226 GHT R1U6 HMDA కరెంటు మీటర్ తీసుకున్నాం. ప్లాట్లలో ఒక రూమ్ నిర్మాణం చేసుకుని ఉంటున్నాం. నారపల్లిలోనే లక్ష్మీనగర్ కాలనీ వాసులు వారి ప్లాట్ నా చట్టపరమైన పత్రాలు మరియు నేను కలిగి ఉన్న HMDA అనుమతులు ప్లాట్ ని కొనుగోలు చేసినట్లు వారికి తెలిపారు. నేను షెడ్యూల్డ్ తెగ లంబాడా కమ్యూనిటీకి చెందిన దానిను అయినప్పటికీ వారు నన్ను అసభ్యకరమైన మరియు అవమానకరమైన భాషలో దుర్భాషలాడటం ప్రారంభించారు. నా కులం ఆధారంగా నన్ను బహిరంగంగా మానసిక ఇబ్బందులకు గురి చేశారు అని తెలిపారు. అమ్మా కాగితాలు చూపించండి. ఇక చూపిస్తున్నా నాన్న, అన్ని భూమి కాగదులు, కొన్న భూమి కాగదులు. హెచ్ఎండి పర్మిషనా? పర్మిషన్. ఇక అదేంటి లేవుటా? ఇగో ఇదేం సర్టిఫికేట్ ఏంది? అది మొత్తం ఎన్ని లింకులు ఉన్నాయి? అవి 10 లింకులు ఉన్నాయి సార్. 10 లింకులు ఉన్నాయా? 10 లింకులు ఉన్నాయి సార్. ఓకే ఓకే. ఇది లేకుంటే మాకు అన్ని దోపిడీ చేసుకొని మనం పిచ్చిలు అమ్మడాలని ఇంకా దబాచి కొట్టుదును, బట్టలు లేకుంటే కొడుదును. వీళ్ళు ఇవాళ కాలువలలో వచ్చి అన్ని కుల కొడతామని జేసీబీ నుంచి వచ్చినారు. నేను రూమ్ కట్టుకున్నది 10 సంవత్సరం ఇక్కడనే ఉంటున్నా. అన్ని పురుగు పూసులు వస్తున్నాయి. అంచేత పారి కూడా తీపించుకుంటామంటే వద్దు, నువ్వు తీపియవద్దు, నువ్వు తీసుకోలేదు అని మాకు భయం పెడుతున్నారు. ప్రభాకర్ రెడ్డి, దయాకర్ రెడ్డి, రవీందర్ రెడ్డి వీళ్ళందరూ వచ్చినారు. నిన్న వచ్చినారు. మళ్ళీ జేసీబీ తీసుకొచ్చి నీకు చాగొట్టి అయినా కులగొట్టిపోతాం అని వచ్చినారు. మీరు ఎప్పుడు కొన్నారమ్మా? మేము 15 సంవత్సరం అవుతుంది. ఎవరి దగ్గర కొన్నారు? జమాలత్ దగ్గర పట్ట భూమి తీసుకున్నాం. ప్లాట్ ఎన్ని గజాలు తీసుకున్నారు మీరు? 400 గజాలు కొనుక్కున్నాం. 400 గజాలు కొనుక్కోరు. జమాల దగ్గర కొన్నారు. జమాల పట్ట భూమి అని ప్లాట్ కొనుక్కున్నాం. ఓకే. ఇప్పుడు ఏమంటారు వాళ్ళు? కాలనీవాసులు ఏమంటారు? వద్దు, నీది కాదు అని భయం పెడుతున్నారు. ఓకే. దీనికి సంబంధించిన డాక్యుమెంట్లు ఏమైనా ఉన్నాయి మీ దగ్గర? ఉన్నాయా? అన్నీ ఉన్నాయి. నా బిడ్డకి గిఫ్ట్ లేక ఇచ్చేసిన. బిడ్డకి గిఫ్ట్ లేక ఇచ్చేస్తే మా అల్లుడు రోజు మీ నాన్న మీ అమ్మ ఇచ్చినకి వాళ్ళు గుంజుకుంటున్నారు, భయం పెడుతున్నారు. నాకు ఒక్కడ నిలబడతాంలే అని కులగొడుతున్నామని మా అల్లుడు రోజు కొట్టుకుంటా తిట్టుకుంటా మా బిడ్డకి అన్నం తినకుండా నీళ్ళు తాగకుండా అసలు ప్రాణంలో ప్రాణం లేకుండా నా బిడ్డ ఏడ్చి నేను ఇవాళ నిన్న నుంచి ఇవాళ 5-6 రోజుల నుంచి అన్నం లేదు. మొత్తం ఎండుకపోతుంది. ఒక్క బుక్క అన్నం తింటే 10 బుక్కలు నీళ్ళు తాగి డబ్బు రూపాయికి దగ్గర చేసి నాకు నేను కష్టం పడి కొనుక్కొని తీసుకొచ్చిన భూమికి ఇప్పుడు మనకు దాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, రవీందర్ రెడ్డి అందరు వచ్చి భయం పెడుతున్నారు. ఇది కట్టవద్దు, ఇది అది పారి తిరగవద్దు, ఏం తిరగవద్దు అని మాకు ఒకటే ఇబ్బందులు పెడుతున్నారు. మీరు మరి అధికారుల దగ్గరికి వెళ్ళి రాయిలు ఇట్లా వచ్చారని? వెళ్ళినాం నాన్న, వెళ్ళినాం. ఏమన్నారు వాళ్ళు? వాళ్ళు మంచిగానే ఉన్నది, మీకు కాగితాలు, మీకు పట్టాలు, మీకు మంచిగా సమాధానంగా ఉన్నది, నీకేం బాధ లేదు, నీకేం పర్వాలేదు అని చెప్తున్నారు. కొంచెం ఇది చేయాలి నాయన, మీరు ఈంచాలి. నేను ఉంటే ఒంటికి బట్ట దొరకకుండా మార్కెట్ బట్టలు నా బిడ్డకి ఇప్పించిన, నేను తీసుకొచ్చిన మార్కెట్ బట్టలు. ఒక్క నూనె కూడా నెత్తికి నూనె వేసుకోలే, కాలుకు చేతికి గాజులు వేసుకోలే. అట్లా
కూడా చేసి ఈ భూమికి తీసుకొని గిఫ్ట్ లెక్క ఇస్తే ఈ బాధలు ఇది చేసుకుంటా మాకు భయం పెట్టి గుంజుకుంటామని మా లమ్మడోళ్ళని మాకు భయం పెడుతున్నారు. చిన్న చిన్న అన్ని నాకు చెప్పలే నా దగ్గర రాలేదని నాకు కలవలే అని చెప్తున్నారు నాయన. ఎట్లయినా మీరు జీవించాలి నాయన. పట్ట భూములు అన్ని తీసుకొచ్చి అన్ని కాగితం చేసుకున్నా, ఇల్లు కట్టుకున్నా 10 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉంటున్నా, కూలి నాలి చేసుకొని ఇక్కడనే బతుకుతున్నా.